నెక్స్ట్ ట్రిప్ ఎక్కడా అనే మా రీల్ వైరల్ అయిపోయింది. మరి మా నెక్స్ట్ ట్రిప్ ఎక్కడా? మా నెక్స్ట్ ట్రిప్ అష్టాదశ శక్తిపీఠాల్లో అతి ముఖ్యమైన దేవాలయం కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం, ఆ తరువాత అష్టవినాయక దేవాలయాల యాత్ర. మొత్తం 3 రోజుల ట్రిప్ ఒకే రీల్లో చూపిద్దాము అనుకున్నాను, కానీ అది ఇంపాసిబుల్ అనిపించింది. అందుకే మా 3 రోజుల ట్రిప్ రోజుకో రీల్గా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది. పికప్ చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్, మరి డ్రాప్ ఆఫ్ చెన్నై ఎయిర్పోర్ట్. బ్రేక్ఫాస్ట్ లేకపోయినా పర్వాలేదు, లంచ్ లేకపోయినా పర్వాలేదు, డిన్నర్ లేకపోయినా పర్వాలేదు, టైంకి మాత్రం టీ పడాల్సిందే. ఇది మా చిన్న టీ బ్రేక్ చెన్నై ఎయిర్పోర్ట్లో. టిన్ టిన్ టిన్, దయచేసి వినండి. చెన్నై నుంచి పూణేకి బయలుదేరుతున్న ఫ్లైట్ టెర్మినల్ మీద బోర్డింగ్కి రెడీగా ఉంది. ఉదయం 5:15 కల్లా పూణే రీచ్ అయిపోయాం. అదిగో మా రథం సిద్ధం. కోల్హాపూర్కి ప్రయాణం మొదలు. ఇడ్లీ వడ దోస, ఇడ్లీ వడ దోస, ఇడ్లీ వడ దోస, చాయ్ 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 చాయ్, కాఫీ కాఫీ కాఫీ. మా ప్రయాణంలో ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ఆ హోటల్ పక్కనే ఉన్న అప్పడాలు వడియాలు షాప్ని కూడా ఒక లుక్ వేసాం. ఏం కొన్నారు? నీరజ గారు ఏం కొన్నారండి? ఏం కొన్నారు? పూణే నుంచి కోల్హాపూర్ మొత్తం 7 గంటల ప్రయాణం. ఈ 7 గంటల ప్రయాణంలో ఇంకా మా అల్లర్లు, కబుర్లు, డ్యాన్సులు, కేకలు, నవ్వులు 7 గంటలు ఎలా అయిపోయాయో కూడా మాకు తెలీదు. మనం మా అల్లరిని ఒక లుక్ వేసుకుందామా? ఎల్లువచ్చు గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో, ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మా సోగాడు, ఆగడాల పిల్లోడైనా నీ ఓడు, ఆగమంటే రేగేనమ్మా సోగాడు, ఆగడాల పిల్లోడైనా నీ ఓడు.
మొత్తానికి 12 కోల్హాపూర్ రీచ్ అయిపోయాం. హోటల్ అంబియన్స్ సూపర్ ఉంది. సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ అన్నట్టు మహారాష్ట్రలో ఉన్నప్పుడు మరి మహారాష్ట్ర థాలీని ఎంజాయ్ చేయకపోతే ఎలాగా? మేమైతే మహారాష్ట్ర థాలీని ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మధ్యాహ్నం 2 గంటలకి భారీ వర్షం కురుస్తున్న మా ప్రయాణం మాత్రం శివాజీ కోట వైపే. చుట్టూ పచ్చని ప్రకృతి, భారీ వర్షం. అయినా సరే మా ఉత్సాహం ఎక్కడ తగ్గేదేలే. జై శివాజీ, జై మహారాష్ట్ర. ఇది కేవలం ఒక కోట కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వానికి, స్వరాజ్య స్ఫూర్తికి నిలువెత్తు ప్రతీక. ఇక్కడ ప్రతి రాయి ఒక చరిత్ర, ఇక్కడ ప్రతి అడుగు ఒక స్ఫూర్తి. జై శివాజీ, జై మహారాష్ట్ర. అంత వర్షంలో తడిసిన తర్వాత ఒక అమృతం చుక్క పడాల్సిందే. అమృతం చుక్క అంటే ఏమనుకున్నారు? మా టీ. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తూ మహాలక్ష్మిలా రెడీ అవ్వకపోతే ఎలాగా? అందుకే చీరల్లో సాంప్రదాయబద్ధంగా ఆ అమ్మవారి దర్శనానికి బయలుదేరామండి. మా
అమ్మవారి దర్శనం నిజంగా అద్భుతంగా జరిగిందండి. మాటల్లో చెప్పలేనంత అనుభూతి. ఆ గుడి ప్రాంగణంలో ఉన్న పాజిటివ్ వైబ్ కానీ, ఆ ప్రశాంతత కానీ, ఆ దైవికమైన వాతావరణం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మా 2వ రోజు ప్రయాణం ఎలా కొనసాగిందో మా నెక్స్ట్ రీల్లో చూడండి. మరిన్ని అందమైన జ్ఞాపకాలతో మా 2వ రోజు ప్రయాణం మా నెక్స్ట్ రీల్తో మీ ముందుకు వస్తాం.